హలో, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సాధారణంగా ది హిందూ న్యూస్ పేపర్ని తెలుగు మీడియం అభ్యర్థులు చదివి అర్థం చేసుకొని దాన్ని పరీక్షలకి అన్వయించుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ది హిందూ న్యూస్ పేపర్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాని యొక్క కంటెంట్ మొత్తం కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఈ వీడియోలో మనము 19th జనవరి అంటే ఈ రోజుకి సంబంధించినటువంటి హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తెలుగులో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ బిఫోర్ వి స్టార్ట్ ద సెషన్, ఎల్టీఎక్స్ క్లాసెస్ మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్తో ప్రతి నెల రోజులకి కూడా మీకు ఈఎంఐ పద్ధతిలో ఫీజు పే చేసుకునేటువంటి విధంగా అసలు ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే మనకి లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్తో పాటు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి కంప్లీట్గా క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. సాధారణంగా ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటివి అందరూ చదువుకోవాలంటారు, కానీ ఆ ఎన్సీఆర్టీ బుక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లాసెస్ పద్ధతిలో మీకు చెప్పించడం జరుగుతుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా పీడిఎఫ్ రూపంలో మీకు ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంటే దాన్ని వివరణ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో భాగంగా మనకి సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది రెగ్యులర్గా ఉంటుంది. సో ఇట్లా మీరు గమనించుకున్నట్టయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ క్లాసెస్ ఎవరైతే తీసుకుంటారో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ అదేవిధంగా తెలుగు మీడియంలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ జనవరి 31 లోపు ఈ ఫీజ్ వ్యాలిడిటీ అనేటువంటిది నెల 8 నెలలు అంటే 10 నెలలు మీరు ఫీజు పే చేసుకున్నట్టయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది మీకు అవకాశం పొందేటువంటి అవసరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ వినాలి అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకున్నట్టయితే యూపీఎస్సీకి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కావచ్చు, వైజాగ్లో మాత్రమే మనకి ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఈరోజు హిందూ వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే కరప్షన్ అండ్ ప్రియర్ శాంక్షన్ అంటే ఈ హెడ్లైన్తో మనకి వార్త అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఏంటి? అవినీతి మరియు ముందస్తు అనుమతి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం లేదా అధికారిక విధులు నిర్వర్తించే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వారికి సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, కొంతమంది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించింది కూడా. ఇక్కడ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు ఈ ఆర్టికల్ అనేది ఎందుకు వార్తాపత్రికల్లో వచ్చిందంటే సాధారణంగా ఇక్కడ స్ప్లిట్ వర్డిక్ట్ అనేటువంటి పదం కూడా ఉంది, అంటే చీలిక తీర్పు అంటాం. సుప్రీంకోర్టులో ఒక కేసు ఇద్దరు జడ్జిలకు ముందు వెళ్ళింది. ఈ కేసులో ఇద్దరు జడ్జిలు ఏం చేశారు అంటే ఒకరేమో కరెక్ట్ అని మరొకరేమో రాంగ్ అని తీర్పు చెప్పారు. అంటే ఒకరు ఎస్ అని ఒకరు నో అని చెప్పారు. ఏంటి ఆ ఎస్ నో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఒక సామాన్యుడు తప్పు చేస్తే అతనిపైన కేసు నమోదు చేసి పోలీసు వారు విచారణ చేస్తారు. మరి సామాన్యుడు తప్పు చేసినప్పుడు అతనికి నోటీసు జారీ చేస్తారు అండ్ నేరుగా విచారణ అనేటువంటిది మొదలు పెడతారు. అలాంటప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు అతనిపైన ప్రభుత్వం అధికారాలతో దర్యాప్తు చేయాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం. ఇక్కడ చూసారా, అంటే ఒక సివిలియన్ అంటే ఒక సాధారణ పౌరుడు నేరం చేస్తే నేర ఆరోపణ వచ్చినా సరే ఆయన పైన విచారణ నేరుగా చేపట్టడం జరుగుతుంది. అదే ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన ఆరోపణలు చేసినట్టయితే, ఎలాంటి ఆరోపణలు? అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసినట్టయితే ఆయన పైన విచారణ జరపాలి అంటే ఆయా కన్సర్న్డ్ అంటే ఆయా డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇది ఎక్కడి న్యాయం సార్ అంటారా? చూద్దాం ఒకసారి. సాధారణంగా మనకి ప్రభుత్వం 1988వ సంవత్సరంలో అవినీతి నిరోధక చట్టం అంటే అవినీతిని నిరోధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక చట్టం చేసింది. ఆ చట్టంలో ఒక సెక్షన్లో ఏమని ఉంది అంటే 17A అనేటువంటి సెక్షన్లో
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి పైన ఆరోపణలు వచ్చినప్పుడు, అంటే ప్రభుత్వ అధికారుల పైన ఆరోపణలు వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా దానికి సంబంధించినటువంటి విచారణ లేదా దర్యాప్తు ప్రారంభించే ముందు కంపల్సరీగా, అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అంటే పోలీస్ వారు కావచ్చు, సిబిఐ వారు కావచ్చు, ఎవరైనా దర్యాప్తు సంస్థ ఒక ఎంఆర్ఓని విచారించాలి అనుకుందాం. ఆ ఎంఆర్ఓ రెవెన్యూ శాఖకు సంబంధించిన వారు కాబట్టి ఈ పోలీసు వారు కావచ్చు లేదా సిబిఐ వారు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందస్తు అనుమతి ఇవ్వకపోతే ఆ ఎంఆర్ఓ పైన విచారణ జరపడానికి అవకాశం లేదు. అదే సెక్షన్ 17A చెప్తుంది. సో ఇక్కడ అనుమతి తీసుకోవడం అవసరమా, అవసరం లేదా, ఇలా జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఒక జడ్జి ఏమో అనుమతి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు, మరొక జడ్జి ఏమో అసలు అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు మళ్ళీ అనుమతి ఎందుకు తీసుకోవాలి, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తికి ఆ డిపార్ట్మెంట్ ఎందుకు నో అబ్జెక్షన్ చెప్తుంది. సో అంటే ఇన్ ద సెన్స్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తికి పర్మిషన్ విచారణ చేయమని ఎందుకు చెప్తుంది, వాళ్ళ పరువు పోతుంది కదా. అందుకే అనుమతి అవసరం లేదు, నేరుగా విచారణ చేసేయచ్చు, దర్యాప్తు చేసేయచ్చు అని చెప్పేసి మరొక జడ్జి తీర్పులు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం ఒకసారి. అసలు కోర్ ఇష్యూ, ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇద్దరు న్యాయమూర్తుల మధ్య, అంటే ఈ కేసు వారిద్దరి మధ్యకి వెళ్ళింది, వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం రాలేదన్నమాట. ఈ విషయాన్ని విస్తృతంగా చర్చించాలి అని ఉన్నత ధర్మాసనానికి, అంటే లార్జర్ బెంచ్కి, ఇప్పుడు దీన్ని డివిజనల్ బెంచ్ అంటాం, అంటే ఇద్దరు జడ్జీలు ఉన్నట్టయితే దాన్ని డివిజనల్ బెంచ్ అంటాం. లార్జర్ బెంచ్ అంటే 5 మంది జడ్జీలకు వెళ్తుందన్నమాట. మీకు గుర్తుండే ఉంటుంది, 2023వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, అప్పటి అపోజిషన్ లీడర్, ఇప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఆయనను అరెస్ట్ చేసినప్పుడు కూడా అవినీతి ఆయన చేశాడు అని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేశారు. అప్పుడు చాలా సందర్భాల్లో వార్తల్లో వచ్చిందేంటి, గవర్నర్ యొక్క అనుమతి తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు, సెక్షన్ 17A వయోలేట్ చేశారు అని చెప్పేసి వచ్చిందంటే విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక అధికారిని ఆయనని అరెస్ట్ చేయాలన్నా లేదంటే ఆయనని విచారించాలి అన్నా సరే కంపల్సరీగా అనుమతి తీసుకోవాలి. ఎవరి యొక్క అనుమతి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే ప్రభుత్వం ముందస్తు అనుమతి ఇస్తేనే అరెస్ట్ చేయాలి, దర్యాప్తు చేయాలి. ఇలాంటివి చేయట్లేదు. ఇలా చేయడం మంచిదేనా కాదా ఒకసారి చూద్దాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ మీరు గమనిస్తే సొంత అధికారాలపై అవినీతి విచారణ జరపడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరమా, సొంత అధికారులపై. ఇక్కడ సమర్థించేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు. ఏంటి, ఒక అధికారి తప్పు చేశాడు, నేరం చేశాడు, నేరం ఇన్ ద సెన్స్ అవినీతిని ప్రోత్సహించాడు, చేసినప్పుడు ఆయన పైన ఆయనని విచారించాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి ఎందుకు తీసుకోవాలి, అసలు ప్రభుత్వం అనుమతి ఎందుకు ఇస్తుంది, ఇవ్వదు కదా. ఎందుకు ఇవ్వదు అంటే ఆయన ప్రభుత్వంలో ఉండగానే అవినీతి చేశాడంటే ప్రభుత్వానికే చెడ్డ పేరు. అలాంటప్పుడు ప్రభుత్వమే పర్మిషన్ ఎందుకు ఇస్తుంది అనేది ఒక ప్రశ్న. సమర్థించేవారు ఏమంటారు అంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. నిజాయితీ గల అధికారులకి, కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, వారిపైన అదే పనిగా ఆరోపణ చేస్తూ ఉంటారు. ఆరోపణ చేయడం వల్ల వారి యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు, వారి యొక్క అధికారిక జీవితం కావచ్చు, అంత నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళపైన తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వారిని రక్షించాలి అంటే ఖచ్చితంగా ముందస్తు అనుమతి అనేటువంటి క్లాజు ఉండాల్సిందే, అవసరమని కొంతమంది అంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి పైన ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేయాలి అంటే ముందస్తు అనుమతి కావాలి. ఎందుకు కావాలి, కొంతమంది నిజాయితీ పరులైనటువంటి అధికారులు ఉంటారు, వారిపైన తప్పుడు ఫిర్యాదులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది, అందుకని కంపల్సరీగా కావాలని కొంతమంది. వ్యతిరేకించేవారు ఏమంటారు అంటే ఇది అవినీతి అధికారులు రక్షించడానికి ప్రభుత్వానికి ఒక కవచంలాగా మారిపోయింది. అంటే 17A సెక్షన్ అనేటువంటిది ఎంత అవినీతి చేసినా ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చేంత వరకు దర్యాప్తు సంస్థలు ఏమీ చేయడానికి అవకాశం లేదు. అంటే పారదర్శకత లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. సో సమర్థించేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు. ఇక్కడ చూడండి, సెక్షన్ 17A అంటే ఏమిటి, 2018 సవరణ ద్వారా చేర్చబడినటువంటి ఈ సెక్షన్
ముందుగా 17 మాత్రమే ఉండేది, 17A అనేది తర్వాత జోడించారు. సో ప్రభుత్వ అధికారి తన అధికారిక విధులు నిర్వర్తించే క్రమంలో చేసిన ఏవైనా పనులపై పోలీస్ అధికారి విచారణ లేదా దర్యాప్తు చేయాలంటే తగిన అధికారం అంటే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి కంపల్సరిగా ఖచ్చితంగా పొందాలి. ఉదాహరణకి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా సరే కంపల్సరిగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ అనేది కంపల్సరిగా కావాల్సిందే. ఇక్కడ మీరు గమనించండి, చారిత్రక నేపథ్యం మరియు ముఖ్యమైనటువంటి తీర్పులు మనం దృష్టిలో పెట్టుకుందాం. స్టాటిక్ పోర్షన్ ఇది. వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది 1998లో ఒక కేసు ఉంది. ఏంటంటే అవినీతి దర్యాప్తుపై కార్యనిర్వహణ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ నియంత్రణ ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొనింది. అంటే ఇప్పుడు ఒక పోలీస్ అధికారి అవినీతి చేశాడు, ఆ పోలీస్ అధికారి పైన దర్యాప్తు చేయాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి పైన విచారణ జరుగుతున్నట్టయితే వారు పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ వ్యవస్థ అనేది వారిలో వారు తప్పు చేస్తే వారు కాపాడుకుంటున్నారు, అది ఉండకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొందనమాట. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది మాట, చట్టం అన్నిటికంటే పెద్దది. మీరు ఎంతటి వారైనా సరే, ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తి అయినా సరే చట్టం మీకంటే పెద్దది, పైన ఉంటుందని చెప్పేసి మనకి తీర్పుని 1998లో ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ సిబిఐ డైరెక్టర్ 2014 కేసులో సీనియర్ అధికారుల దర్యాప్తుకు ముందస్తు అనుమతి కోరే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సెక్షన్ 6A కోర్టు కొట్టేసిందనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఉన్నాడు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉన్నాడు, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థాయి అధికారులపైన విచారణ చేయాలి అంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి అనేటువంటి ఈ యొక్క క్లాజ్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. అంటే ముందస్తు అనుమతి అవసరం లేదు అన్నట్టుగా కూడా. అండ్ ఆర్టికల్ 14 ప్రకారం మనకి ఏం చెప్తుంది తెలుసు, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో చట్టం ముందు అందరూ సమానమే. మరి చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు సెక్షన్ 17A అనేటువంటిది కూడా అదే విధంగా పిటిషనర్లు వాదిస్తున్నారు కదా. 17A ఏం చెప్తుంది, వీరికి మాత్రం పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, అవసరం లేదు కదా అని చెప్పేసి అంటున్నారు. నిన్న వచ్చినటువంటి స్ప్లిట్ వర్డిక్ట్ అంటే వేరు తీర్పులు ఏంటి అంటే, డివిజనల్ బెంచ్ ధర్మాసనంలో 2 జడ్జిలు ఉన్నారు. ఒక జడ్జి హానరబుల్ జస్టిస్ ఎవరు అంటే నాగరత్న గారు, మరొక జస్టిస్ వచ్చేసి కేవి విశ్వనాథ్. సెక్షన్ 17A కొట్టేయాలని చెప్పేసి జస్టిస్ బివి నాగరత్న గారు నిబంధనలు కొన్నింటిని సమర్థించాడు ఆయన. అంటే ముందస్తు అనుమతి తీసుకోవడం మంచిదే, ఇట్లాంటివన్నీ కూడా సమర్థించాడు. వాళ్ళు ఏం చేశారు చూద్దాం ఒకసారి. సెక్షన్ 17A అవినీతిని రక్షిస్తుందని జస్టిస్ బివి నాగరత్న గారు పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం తన అధికారులకి అనుమతి ఇవ్వడంలో నిష్పక్షపాతంగా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతం అంటే ఇంపార్షియల్గా, అంటే ప్రభుత్వము తన అధికారి ఎవరైనా తప్పు చేసి ఉన్నట్టయితే ఆయనను విచారించమని చెప్పేసి ప్రభుత్వమే కోరదు కదా. కోరితే ఏమవుతుంది అంటే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు బయటపడుతుంది, కాబట్టి వారు పర్మిషన్ ఇవ్వరు అని చెప్పేసి ఆవిడ వ్యక్తం చేశారు. సో అనుమతి అధికారం, కానీ ఈ అనుమతి అధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని చెప్పారనమాట. ఎవరు అంటే ప్రభుత్వం చేతిలో ఉండకూడదు, ఏజెన్సీస్ చేతిలో ఉండాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. సో దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు ఎవరు, పివి నాగరత్న గారు. లోక్పాల్ వంటి స్వతంత్ర సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి కదా, మరి ఎవరిపైన ఈ యొక్క అభియోగాలు వస్తే లోక్పాల్లో విచారణ చేపట్టండి, లోక్పాల్ చెప్పినటువంటి విధంగా దర్యాప్తు చేయండి. లోక్పాల్ అనేది ఒకటి ఉంది కదా, ప్రభుత్వం ఎందుకు ప్రతిసారి లోక్పాల్ అనేది 2013లో ఏర్పాటు చేయడం జరిగింది, లోక్పాల్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి విశ్వనాథ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది. అసలు లోక్పాల్ పాత్ర ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే 2013లో ఈ లోక్పాల్ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అవినీతి చేసినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అంటే కార్యనిర్వహణ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే లోక్పాల్లో విచారణ అనేది వారికి ఉంటుందన్నమాట. సో ఫిర్యాదులను పరిశీలించి అనుమతిని ఇస్తే దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నాయి. అంటే లోక్పాల్ దగ్గరికి ఇలాంటి కేసులు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన
వ్యక్తం చేయడం జరిగింది. మనము నైతిక కోణంలో, ఎథిక్స్ కోణంలో ఒకసారి చూసినట్టయితే ఒకవైపు నిజాయితీ, మరోవైపు రక్షణ. అంటే ప్రభుత్వ జీవితంలో సమగ్రతను కాపాడడం జరుగుతుంది. అంటే కొంతమంది నిజాయితీ గల అధికారులు ఉంటారు, వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఈ సెక్షన్ 17A ఉంది. రక్షణ అంటే నిజాయితీ గల అధికారులు భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే విధంగా చూడడమే ఈ సెక్షన్ 17A అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, నేరం చేసినప్పటికీ కూడా వారి పైన విచారణ చేయాలంటే సెక్షన్ 17A కంపల్సరీగా ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో వే ఫార్వర్డ్ అంటే భవిష్యత్తులో మనం ఏం చేయొచ్చు అంటే అనుమతి ఇచ్చే అధికారాన్ని లోక్పాల్ లేదా విజిలెన్స్ కమిషన్కి అలాంటి స్వతంత్ర సంస్థలకు అప్పగించేస్తే సరిపోతుంది. ప్రతిసారి ప్రభుత్వం నుంచి ఎందుకు ఈ యొక్క అనుమతి పొందాలి? ఈ యొక్క అనుమతి అనేటువంటిది లోక్పాల్ మరియు విజిలెన్స్ కమిషన్కి ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ అనుమతి నిర్ణయం తీసుకోవడానికి ఒక నిర్దిష్ట కాల పరిమితి అనేది, అంటే అనుమతి అంటే ఈ దర్యాప్తు చేయడం కోసం పర్మిషన్ అడిగారు, కానీ ఆ పర్మిషన్ ఎప్పటికి వస్తుందో తెలియదు కదా, అందుకే కాల పరిమితి, టైం పీరియడ్ అనేది నిర్ణయించాలి. తర్వాత విధానపరమైనటువంటి నిర్ణయాలు మరియు వ్యక్తిగత అవినీతి మధ్య స్పష్టమైన తేడా ఉండాలి. విధానపరమైనటువంటి నిర్ణయాలు మరియు వ్యక్తిగత అవినీతి మధ్య స్పష్టమైనటువంటి తేడా కూడా ఉండాలన్నమాట. సో ముగింపు అంటే మనకు కంక్లూజన్ అయినటువంటిది కూడా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. అస్సాంలోని కజిరింగా నేషనల్ పార్క్ గుండా నిర్మించనున్న భారీ ఎలివేటర్ కారిడార్ ప్రాజెక్ట్. ఏంటి ఎలివేటర్ కారిడార్ ప్రాజెక్ట్ అంటే, అస్సాంలో మనకి అతి ముఖ్యమైనటువంటి నేషనల్ పార్క్ ఏది అంటే కజిరింగా నేషనల్ పార్క్ అంటాం. ఈ కజిరింగా నేషనల్ పార్క్లో మనకి ఒక కొమ్ముతో ఉన్నటువంటి 1 హార్న్ రైనోసర్స్ అంటాం, అవి చాలా కీలకమైనటువంటివి. ఇటీవల కాలంలో ఇక్కడ రాకపోకలకి అంతరాయం కలుగుతూ ఉంది. ఈ రాకపోకలకు అంతరాయం కలిగేటువంటి విషయంలో హ్యూమన్ యానిమల్ ఆర్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది అంటాం. అంటే మనుషులు జంతువులు పరస్పరం ఒకరికొకరు ఎదురుపడుతూ ఉన్న సందర్భంలో మనిషి జంతువుని చూసి భయపడి జంతువులను చంపేస్తున్నాడు, జంతువులు మనిషిని చూసి భయపడి మనుషులు చంపేస్తున్నాయి. సో వీటి వల్ల వన్యప్రాణుల్ని మనం సంరక్షించలేకపోతున్నాము. ఒకవైపు మనకు అభివృద్ధి కావాలి, మరొక వైపు ఈ యొక్క వన్యప్రాణుల్ని కూడా మనం పరిరక్షించాలి, పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలి. అందుకే ఏం చేశారు అంటే ప్రధానమంత్రి గారు ఇటీవలే శంకుస్థాపన చేశారు. దేనికి సంబంధించి 7,000 రూపాయలు, దాదాపు 7,000 కోట్ల రూపాయలతో ఒక ఎలివేటర్ కారిడార్ 35 కిలోమీటర్ల మేర ఒక రోడ్డు బ్రిడ్జ్ నిర్మిస్తున్నారన్నమాట. కిందేమో యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి, పైనేమో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనకు అభివృద్ధి, ఎన్విరాన్మెంట్ అంటే అభివృద్ధి మరియు ఈ యొక్క పర్యావరణం అనేది రెండు కీలకమైనటువంటివే. కాబట్టి రెండింటినీ కూడా సమతుల్యంగా మనం కాపాడుకుంటూ వెళ్తున్నాము. ఇది పూర్తి వివరాల్లోకి చూద్దాం. ఓవరాల్గా ఈ ఎలివేటర్ కారిడార్ అనేటువంటి ప్రాజెక్టు 86 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మించడం జరుగుతుంది. ఈ జాతీయ రహదారి 86 కిలోమీటర్లలో 35 కిలోమీటర్లు కేవలం ఆకాశంలోనే, అంటే బ్రిడ్జి రూపంలోనే పైన వెహికల్స్ వెళ్తుంటాయి, కింద యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలా నిర్మిస్తున్నారు? 4 వరుసల రోడ్లు అనమాట. మనకి నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, అట్లాగా. సో రోడ్ అంటే సాధారణంగా రోడ్డు వేస్తే ఏమవుతుంది, రోడ్ల పైన ఈ యొక్క వన్యప్రాణులు తిరుగుతూ ఉన్న సందర్భంలో వాహనాలతో ఢీకొంటే అవి చనిపోతూ ఉంటాయి. అందుకే బ్రిడ్జ్ నిర్మించారనుకోండి, పైనేమో వెహికల్స్ వెళ్తుంటాయి, కిందేమో యానిమల్స్ తిరుగుతుంటాయి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ కజిరింగా ఎలివేటర్ కారిడార్ ఎందుకు అవసరం అంటే, మనకి బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఈ కజిరింగా పార్క్ ఉంది. అంటే ఎకో సిస్టమ్, ఈ యొక్క వన్యప్రాణి రక్షణ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అండ్ జంతువులు ఎత్తైనటువంటి ప్రాంతాలకి వలస వెళ్తూ ఉంటాయి. ఈ వలస వెళ్ళే క్రమంలో ఈ యొక్క రహదారులపైన వాహనాలు వెళ్ళే సమయంలో ఢీకొని అవి మరణించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో ఇవి NH-37 రహదారిని దాటవలసి ఉంటుంది. గతంలో రహదారి జంతువులకి మరణ ఉచ్చుగా ఉండేది. అందుకే ఇప్పుడు ఈ విధంగా రోడ్డు అనేది ఎలివేటర్ కారిడార్, అంటే కొంత ఎలివేటర్ అంటే కొంత ఎత్తు ప్రదేశంలో రోడ్డు బ్రిడ్జ్ లాగా నిర్మించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. వాహనాలు పైన ప్రయాణించడం జరుగుతుంది, కింద జంతువులు స్వేచ్ఛగా వలస వెళుతూ ఉంటాయి అన్నమాట.
సో దీన్ని మనము ఎకో సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కూడా చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా కజిరంగా నేషనల్ పార్క్ సంబంధించినటువంటి స్టాటిక్ పోర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎక్కడుంది ఇది? బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో అస్సాం రాష్ట్రంలో ఉంది. అంటే చట్టపరంగా నేషనల్ పార్కు 1974లో ఏర్పాటైంది. అండ్ అదేవిధంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా, ఒక న్యాచురల్ సైట్గా కూడా ఇది మనం గుర్తించడం జరిగింది. 2006లో ఈ కజిరంగా నేషనల్ పార్క్లో టైగర్ రిజర్వ్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అంటే ప్రపంచంలోనే ఖడ్గమృగాలు ఎక్కువగా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదైనా ఉంది అంటే అది కజిరంగా నేషనల్ పార్క్. 1 హార్న్ రైనోసరస్ అంటాం. ప్రపంచంలోని మొత్తం ఖడ్గమృగాల్లో మొత్తం 100 ఉన్నాయి అనుకుంటే 70 వచ్చేసి మన కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలోనే ఉన్నాయన్నమాట. ఇతర జంతువులు కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో వైల్డ్ వాటర్ బఫెల్లో కావచ్చు, సామ్ టీర్ ఇలాంటివి, చిత్తడి జింకలు అంటాం. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే పర్యావరణాన్ని మనం రక్షిస్తూ మరొక వైపు ఆర్థిక అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మనకి గోల్ నెంబర్ 9, గోల్ నెంబర్ 15 రెండుటికి సాధన తోడ్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఈ యొక్క నేషనల్ పార్కులు అంటే పోచింగ్, అంటే వేటాడడము. అదేవిధంగా ఈ జంతువులు వేటాడడం వల్ల జంతువుల యొక్క కౌంట్ తగ్గిపోతుంది, వాటి యొక్క నెంబర్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రయోజనాలు ఏమిటంటే వన్యప్రాణుల్ని మరణాలు తగ్గించవచ్చు, పర్యావరణాన్ని కూడా మనము కాపాడవచ్చు అన్నమాట. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంక్లూజన్, ముగింపు అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇది వికసిత్ భారత్లో భాగంగా సురక్షిత పర్యావరణం అనేది కూడా సాధ్యమవుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల మీరు వార్తల్లో వినే ఉంటారు, విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీస్లో కొంతమంది యువత చదివే క్రమంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే విద్యార్థులు ఆత్మహత్యలు యూనివర్సిటీల్లో చేసుకుంటున్నారు. అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అది కూడా అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో చేసుకోవడానికి కారణం ఏంటి? అవి వ్యక్తిగత కారణాలా, లేదా వ్యవస్థాగత కారణాలా, లేదా పాలనాపరమైనటువంటి వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇటీవలే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, వాటిలో నెలకొన్న సంక్షోభం, విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు మరియు వ్యవస్థాగత పాలనాపరమైనటువంటి వైఫల్యాలపై సుప్రీంకోర్టు వెలువరించినటువంటి అభిప్రాయాలను ఆధారంగా రూపొందించుకొని మనము ఈ యొక్క సమగ్ర విశ్లేషణ అనేటువంటి చేస్తున్నాం. ఏంటిది వ్యవస్థాగత సంస్కరణ ఆవశ్యకత ఏంటి? వ్యవస్థాగత సంస్కరణలు అంటే యూనివర్సిటీ ఏర్పాటు చేసేటప్పటి నుంచి ఉన్నటువంటి సమస్యలు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి ఏర్పాటయ్యేటువంటి సమస్యలు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమస్యలు, మరొక సందర్భంలో వ్యక్తిగతమైనటువంటి సమస్యలు. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏంటి అంటే ఒక విద్యార్థి ఉన్నాడు, మంచి ర్యాంక్ వచ్చింది ఐఐటీలో లేదా నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఆయన ఐఐటి బాంబేలోనో ఐఐటి ఖరగ్పూర్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదు అంటే వివక్షతకు గురి అయి ఉండవచ్చు, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు అంత విలువైనటువంటి విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వీటిపైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. 9 మార్గదర్శకాలు ఇచ్చిందన్నమాట. సో ఉన్నత విద్యా సంస్థలు పెరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైనటువంటి పిటిషన్లు విచారిస్తూ సుప్రీంకోర్టు కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి 9 కీలకమైనటువంటి దిశానిర్దేశం జారీ చేయడం జరిగింది. అందులో 7 ముఖ్యమైనవి. సో ఉన్నత విద్యలో నెలకొన్న తీవ్రమైనటువంటి ఒత్తిడి కోర్టు గుర్తించిందనమాట. అండ్ అదేవిధంగా అకాడమిక్ ఒత్తిడి, అంటే విద్యా పాఠాలకు సంబంధించినటువంటి అర్థం కాకపోవడం, సో ఆ అర్థం కాని సమయంలో వివక్షతకు గురవ్వడం, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్షత, అంటే యూనివర్సిటీల్లో కూడా కుల వివక్షత, మత వివక్షత, జాతి వివక్షత అనేటువంటిది ఉంది. మరియు సంస్థాగతమైనటువంటి వైఫల్యాలు అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తానుకున్నటువంటి ఆర్టికల్ 142 అధికారాల్ని ఉపయోగించి పాలనాపరమైనటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వాలకి జారీ చేసిందనమాట.
సో ఈ యొక్క వ్యాసం యొక్క ముఖ్యమైనటువంటి లేదా ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే పెరుగుతున్నటువంటి విద్యారంగం. భారతదేశంలో ఉన్నత విద్యారంగం అనేటువంటిది సంఖ్యాపరంగా వేగంగా విస్తరిస్తుంది. చాలామంది విద్యార్థులు యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు, పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళి చదువుకుంటారు. కానీ నాణ్యత పరంగా, పాలనా పరంగా చాలా లోపాలు ఉన్నాయి. సో నాణ్యమైనటువంటి విద్య అనేటువంటి సరిగా లేదు, పాలనాపరమైనటువంటి అంశాలు చాలా ఇబ్బందులుగా గురి చేస్తున్నాయి. అంటే చాలా యూనివర్సిటీల్లో, విద్యా సంస్థల్లో బోధించేటువంటి ఫ్యాకల్టీస్ అంటే టీచర్లు సరిగా, ప్రొఫెసర్లు సరిగా లేరు. కొన్ని సందర్భాల్లో వైస్ ఛాన్సలర్స్ని సరిగా అపాయింట్ చేయట్లేదు. వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసేటువంటి విషయంలో గవర్నరు, అటు ప్రభుత్వము ఇద్దరూ కూడా తర్జన పడుతున్నారు. అంటే మాకు నచ్చిన వాళ్ళని అపాయింట్ చేయమని చెప్పేసి గవర్నర్కి సూచిస్తుంది ప్రభుత్వం. గవర్నర్ ఏమో లేదు నాకు నచ్చినటువంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేస్తానని చెప్పేసి, అంటే గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య వైస్ ఛాన్సలర్స్ నలిగిపోతున్నారు. అండ్ అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో కూడా ఉన్నటువంటి బోధకులు అంటే పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు, వైస్ ఛాన్సలర్లు, అదేవిధంగా ఇతరేతర బోధనేతర సిబ్బంది అందరూ కూడా రాజకీయ పార్టీలకి తగ్గట్టుగా వారు కూడా చీలికైపోతున్నారు. అంటే ఈ యొక్క రాజకీయం అనేది కాలేజీల వరకు చేరి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆత్మహత్యలు కేవలం మానసిక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. సో మనకి కారణాలు అనేటువంటి అనేకం ఉన్నాయన్నమాట. విపరీతమైనటువంటి పోటీ పెరగడం, నిధుల కొరత యూనివర్సిటీలో కనిపించడం, క్యాంపస్లో సామాజిక అన్యాయం అనేది జరుగుతుండడం, అంటే జాతి వివక్షత కానివ్వండి, సహాయక వ్యవస్థల లోపం, ఇవన్నీ కూడా ఎత్తి చూపించడం. అంటే కేవలం ఒక కారణం వల్లనే విద్యార్థులు మరణించట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకంగా గుర్తించడం జరిగింది. సో వ్యవస్థాగతంగా కొన్ని మార్పులు తీసుకురావాలి. అంటే ఇప్పటి వరకు మీరు గమనించినట్టయితే విద్యా సంస్థల్లో, అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు 50% వరకు అధ్యాపక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో వారిని అపాయింట్ చేయాలి కదా అని చెప్పేసి ఒక కేస్ స్టడీ తీసుకుంది. ఏమని, మద్రాస్ అనేది, అంటే తమిళనాడు రాష్ట్రం అనేది విద్య విషయంలో చాలా కీలకంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాంటి మద్రాస్ యూనివర్సిటీలోనే చాలా సమస్యలు అనేటువంటివి బయటపడుతున్నాయి. ప్రభుత్వము మరియు గవర్నర్కి ఉన్నటువంటి వ్యత్యాసాలని యూనివర్సిటీల పైన చూపుతున్నాయి. అంటే మీరు కేరళ స్టేట్ తీసుకోండి ఆఫ్ ద రీసెంట్ టైం, తమిళనాడు రాష్ట్రం తీసుకోండి. తమిళనాడు రాష్ట్రంలో కావచ్చు, కేరళ రాష్ట్రంలో కావచ్చు, వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేటువంటి విషయంలో భిన్నాభిప్రాయాలు అనేటువంటివి గవర్నర్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. అలాంటి సందర్భంలో ఎక్కువగా నష్టపోయింది ఎవరు? యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు. ఎప్పుడైతే బయట ఉన్నటువంటి రాజకీయం యూనివర్సిటీలోకి వస్తుందో విద్యార్థులు నష్టపోతున్నారు. పరస్పరం సహకారం చేసుకొని, గవర్నరు మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఒకరికొకరు చేసుకొని ఉన్నటువంటి భేదాభిప్రాయాన్ని సర్దుమర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగిందనమాట. సో నాణ్యత కలిగినటువంటి శిక్షణ, రాజకీయపరమైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో విభాగము సమస్య. సో విస్తరణ పరంగా చూసుకున్నట్టయితే నాణ్యత లేని విద్యా సంస్థలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అండ్ నాయకత్వం ఖాళీలు, రాజకీయ జోక్యం అనేది ఎక్కువైపోతుంది యూనివర్సిటీలో. బోధన పరంగా చూసుకున్నట్టయితే అధ్యాపకుల యొక్క కొరత ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఒత్తిడికి, ఒంటరితనానికి కౌన్సిలింగ్ అనేది సరిగా లేకపోవడం, వారికి ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు వినడానికి కూడా ఎవరూ లేకపోవడం కూడా పెద్ద సమస్య అయిపోతుంది. అండ్ అదేవిధంగా భారతదేశ భవిష్యత్తుకు విద్యా సంస్థలు ఎంతో ముఖ్యం. ఉన్నటువంటి యువత ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మనం చూడాలి అంటే వారి యొక్క బాధల్ని, వారి యొక్క అభివృద్ధిని మనము ముందుండి నడిపించాలి. సో ఉన్నటువంటి డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే జనాభా లబ్ధి ఏదైతే ఉందో, జనాభా ఇంత అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం, కానీ ఆ జనాభా విపత్తు అవ్వకుండా చూసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. అండ్ ఇమీడియట్గా అంటే తక్షణం చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటంటే విద్యార్థులకు కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వారికి వచ్చినటువంటి సమస్యలను వినడానికి కూడా ఒకరు ఉండాలి. అండ్ వారు ఏవైనా సమస్యల్ని రిపోర్ట్ చేయాలి అంటే వారు ఏవైనా సమస్యల పట్ల కంప్లైంట్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా వారికి కొంత మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా ఉండాలి. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే వ్యవస్థాగతమైనటువంటి సంస్కరణలు. అంటే గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా పరస్పరం సహకరించుకొని అధికార
పరిధిని స్పష్టం చేసుకోవాలి. గవర్నర్ యొక్క అధికారం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం ఏంటి, అండ్ అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఉండకూడదు, అండ్ విద్యాలయాల్లో కూడా రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి సూచించడం జరిగిందనమాట. సో యూపీఎస్సీ ప్రాక్టీస్ ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రశ్నకు సంబంధించి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు మనం. తర్వాత సో ఇటీవల భారతదేశం మరియు జర్మనీ మధ్య పెరుగుతున్నటువంటి సంబంధాలు కేవలం అవి బైలేటరల్ సంబంధాలు మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా భౌగోళికంగా కూడా మనం రాజకీయపరమైనటువంటి అంశాలుగా కూడా ఈ యొక్క నేపథ్యంలో చూసుకోవాలి. భౌగోళిక రాజకీయ నేపథ్యంలో వాటిని ప్రాధాన్యత సంతరించుకుంది. అండ్ ఇటీవలే జర్మనీకి సంబంధించినటువంటి ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ అనేటువంటి వ్యక్తి భారతదేశ పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆయన మనతో కలిసి మన యొక్క పండుగని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అంటే అంత కల్చరల్గా, అంటే సంస్కృతి పరంగా కూడా జర్మనీ ఇటీవల కాలంలో మనతో కలుస్తుంది. అంటే ప్రపంచ దేశాల్లో మారుతున్నటువంటి తరుణాలు పరిశీలించినట్టయితే యూరోపియన్ యూనియన్లో భాగంగా జర్మనీ ఒక కీలకమైనటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, అంటే తయారీ రంగంలో కావచ్చు, ఆటోమొబైల్ రంగంలో కావచ్చు, జర్మనీ అనేది అద్భుతమైనటువంటి స్థాయిలో వెళ్ళిపోయింది. అండ్ 2020 కోవిడ్ తర్వాత, 2022 రష్యా ఉక్రెయిన్ తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. అంటే సరఫరా గొలుసులో భాగంగా మనం జర్మనీకి దగ్గర అవ్వడం, జర్మనీ నుంచి మనకు రావాల్సినవి, మన నుంచి జర్మనీకి వెళ్ళాల్సినవి చాలా మార్పులు అనేటువంటి చెందుతున్నాయి. అంటే ఇటీవల కాలంలో మనం జర్మనీతో కొంత దగ్గరగా అవ్వడం మనకు ద్వైపాక్షికంగా చాలా కీలకమైనటువంటి మేలు జరగబోతుంది అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ చెప్పుకోవచ్చు. సాధారణంగా మారుతున్నటువంటి ప్రపంచ క్రమం ఏంటి అంటే, ఒకప్పుడు ప్రపంచ సంస్థలు WTO కావచ్చు, UNO కావచ్చు, WHO కావచ్చు, ఇలాంటి సంస్థలు ఏం చేసేవి, అన్ని దేశాలకి మార్గనిర్దేశం అనేటువంటిది, డైరెక్షన్స్ అనేటువంటివి ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. అంటే మల్టీలేటరలిజం, బహుళ పక్షవాదం అనేటువంటిది కొంత బలహీనపడుతున్నటువంటి సందర్భంలో భారతదేశం అదేవిధంగా జర్మనీ దగ్గర అవ్వడం చాలా కీలకం అయింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇటీవల కాలంలో భారతదేశం నుంచి ఎక్కువగా వ్యాపారం జర్మనీకి, జర్మనీ నుంచి ఎక్కువగా వ్యాపారం మనకి, మన భారతీయులు జర్మనీకి వెళ్ళి అక్కడ స్కిల్స్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా కీలకంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే భవిష్యత్తులో భారతదేశం జర్మనీ యొక్క సంబంధాలు చాలా కీలకంగా, వ్యూహాత్మకంగా మనకు అవసరం అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో రెండు దేశాలు కూడా అంచనా వేయదగిన, ప్రిడిక్టబుల్ అంటాం, నిబంధనలతో కూడిన ప్రపంచ క్రమాన్ని కోరుకుంటున్నాయి. మనం ఇద్దరము కూడా ఒకటే కోరుకుంటున్నాం. అంటే ఇటీవల కాలంలో భారతదేశం అనేది 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనమాట. అండ్ ఇక్కడ మీరు ఆర్థిక అనుకూలతను చూసినట్టయితే భారతదేశం దేంట్లో అభివృద్ధి చెందింది, జర్మనీ దేంట్లో అభివృద్ధి చెందిందో చూద్దాం ఒకసారి. ఆర్థిక స్థితిని గమనించుకున్నట్టయితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. అదే జర్మనీ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ, ఆల్రెడీ డెవలప్డ్ అన్నమాట. మనకున్నటువంటి బలం ఏంటి అంటే, మన దేశంలో యువ శ్రామిక శక్తి ఉంది, అతిపెద్ద మార్కెట్గా చెప్పుకోవచ్చు. అండ్ జర్మనీకి ఉన్నటువంటి బలం ఏంటంటే, తయారీ రంగంలో అద్భుతమైనటువంటి మైలురాళ్ళు దాటారు. అండ్ సాంకేతిక పరంగా జర్మనీ ఎప్పుడూ కూడా 10 అడుగులు ముందులోనే ఉంది. అండ్ ఇటీవల కాలంలో హైడ్రోజన్ అనేటువంటి ఇది కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీస్ కావచ్చు, అంటే పునరుత్పాదక ఇంధనాలు కావచ్చు, ఇవన్నిటి విషయంలో జర్మనీ ముందడుగులో ఉంది. అంటే భవిష్యత్తులో మనము హైడ్రోజన్ పరంగా, అదేవిధంగా పునరుత్పాదక ఇంధనాలు మనం సేకరించుకోవాలనే, అభివృద్ధి చెందాలి అంటే జర్మనీ యొక్క సహాయం, తోడ్పాటు మనకు అవసరం అన్నమాట. మన దేశం ఐటీ రంగంలో దిట్ట. జర్మనీ ఇంజనీరింగ్ మరియు ఆటోమొబైల్స్లో, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీస్లో చాలా ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో కీ పిల్లర్స్ ఆఫ్ కోఆపరేషన్, అంటే సహకారానికి గల కీలకమైనటువంటి స్తంభాలు ఏంటి అంటే, మనకి జర్మనీ అనేది యూరోపియన్ యూనియన్లో ఒక కీలకమైనటువంటి పెద్ద వాణిజ్య దేశంగా చెప్పుకోవచ్చు. అండ్ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల్లో కల్లా జర్మనీ మన భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చెప్పుకోవచ్చు. అండ్ మీరు గమనించండి, చాలా ఖరీదైనటువంటి వాహనాలు, ఉదాహరణకి బెంజ్ కావచ్చు, ఆడి కావచ్చు, అదేవిధంగా పార్షీ కావచ్చు, ఇలాంటి ఖరీదైనటువంటి కార్లు అన్నీ కూడా జర్మనీలో తయారైనటువంటి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, ఆటోమొబైల్ పరంగా అంత స్థాయికి ఎదిగిపోయారు.
సో భారతదేశంలో ఆటోమొబైల్స్, పునరుత్పాదక ఇంధనం మరియు రసాయన రంగాల్లో జర్మనీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే మనకి ఆ పెట్టుబడులు అనేటువంటివి ఎఫ్డిఐ రూపంలో వస్తున్నాయన్నమాట. సరఫరా గొలుసు స్థిరత్వం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది. ఎప్పుడైతే చైనా పైన అతిగా ఆధారపడడం వల్ల చైనా ఏమి చెబితే అది జరుగుతున్నటువంటి సందర్భంలో మనము జర్మనీకి దగ్గర అవ్వడం మనకు మంచిది అండ్ జర్మనీకి కూడా మంచిది. అండ్ ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా జర్మనీ అనేది మనకు ఉంది. అంటే ఖచ్చితంగా నమ్మకమైనటువంటి తయారీ కేంద్రంగా జర్మనీ ఎప్పుడూ కూడా మనకు ఉంటుంది. అండ్ హరిత మరియు సుస్థిరాభివృద్ధి భాగంలో అంటే మీనింగ్ ఏంటి, గ్రీన్ హైడ్రోజన్, మనం ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటివి తయారు చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేటువంటి తీసుకొచ్చాం. ఇందులో మనకి జర్మనీ ప్రపంచ దిగ్గజ నాయకులుగా మనకు సహాయం చేయబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ భారతదేశం నుంచి నైపుణ్యంతో కూడినటువంటి యువత జర్మనీకి వెళ్ళి అక్కడ ఉద్యోగ వ్యాపార అవకాశాలు మనకి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ భౌగోళికంగా రాజకీయ సమన్వయం ఏమిటి అంటే జియోపొలిటికల్ కన్వర్జెన్స్ అంటాం. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో జర్మనీ యొక్క తోడ్పాటు అనేది కూడా అవసరం. పెరుగుతున్నటువంటి చైనా దూకుడిని అరికట్టాలి అంటే, నిలదొక్కుకోవాలి అంటే జర్మనీ ఇలాంటి టెక్నాలజికల్ అంటే ఈ యొక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశం మనకు సహకారం అవసరం అన్నమాట. అండ్ అదేవిధంగా ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి, యూరోపియన్ దేశంతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ఇంకా లేట్ అవుతున్నాయి, జాప్యం జరుగుతున్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే జర్మనీ మనకు సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ వే ఫార్వర్డ్ ఎఫ్టీఏ వేగవంతం చేయడం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేగవంతం చేయడం, సాంకేతిక బదిలీ అంటే వారి దగ్గర ఉన్నటువంటి సాంకేతికతను మనము అంటే మన దేశానికి తెచ్చుకోవడం అన్నమాట, సహాయం చేయడం, పొందడం. తర్వాత పిప్రివాహ బౌద్ధ ధాతువుల పునరుద్ధరణ మరియు వాటి యొక్క ప్రదర్శన ప్రణాళిక యాక్షన్స్. సాధారణంగా మీరు గమనించండి, పిప్రివాహలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక స్తూపం ఉంది. ఆ స్తూపం ఇటీవల కాలంలో దానికి సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుడికి సంబంధించినటువంటి శారీరక అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం జరిగింది. వాటిని ఢిల్లీ ప్రాంతానికి తరలించి అక్కడ ఒక మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టడం జరిగింది. అసలు మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టడం ఎంతవరకు కరెక్టు, అసలు మ్యూజియంలో ప్రదర్శన పెట్టేప్పటికీ మనం ఏమేమి చూసుకోవాలి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనము దాని యొక్క ఒరిజినాలిటీని మిస్ అవుతూ ఉంటాం. ఒక ప్రదేశంలో ఉన్నటువంటి కట్టడాన్ని, ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వస్తువును వేరే ప్రదేశానికి తీసుకెళ్తే దాని యొక్క పవిత్రత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కేవలం ప్రదర్శన మాత్రమేనా, దాని యొక్క పవిత్రతను కూడా కాపాడుతున్నామా అనేటువంటి అంశం పైన మనకి వార్తల్లో ఉందన్నమాట. సో జిఎస్ పేపర్ 1 కళ మరియు సంస్కృతి, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, జిఎస్ పేపర్ 4 నైతికత అంటే ఎథిక్స్లో భాగంగా మనం ఈ యొక్క ఆర్టికల్ని చదువుకుంటాం అనమాట. ఉత్తరప్రదేశ్లోని పిప్రివాహ వద్ద లభ్యమైనటువంటి గౌతమ బుద్ధుని యొక్క శారీరక అవశేషాలు, రెలిక్స్ అంటాం. శతాబ్ద కాలం అంటే దాదాపుగా 100 సంవత్సరాల పాటు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకే చోటికి చేర్చారు. భారతదేశ ప్రభుత్వం వాటిని తిరిగి పొందిన తర్వాత ఢిల్లీలో ప్రదర్శనకు పెట్టారు అందరూ చూడడానికి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రజలకు చూపించడం కోసం ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వ్యాసం కేవలం వాటి యొక్క పునరుద్ధరణ అంటే వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఈ పవిత్రత ధాతువులను ఎలా ప్రదర్శించాలి అంటే వస్తువులు చూపిస్తున్నావు, దాని యొక్క పవిత్రతని మనం చూపించగలుగుతామా, వాటిని ఎలా నిర్వహించాలనేటువంటి వారసత్వ నైతికత అంటే హెరిటేజ్ ఎథిక్స్పై దృష్టి సాధించడం జరుగుతుంది. స్టాటిక్ ఏంటి అంటే మనకి పిప్రివాహకు సంబంధించినటువంటి ఇది 19వ శతాబ్ద చివరిలో జరిగినటువంటి త్రవ్వకాలు బయటపడడం జరిగింది. శాక్య వంశస్థులు లభించినటువంటి ధాతువులు, వాటికి సంబంధించినటువంటి అంశాలు స్టాటిక్ పార్ట్ అనమాట మనకి. సో ఇక్కడ పాత్రలు కానివ్వండి, బూడిద కానివ్వండి, ఎముకలు కానివ్వండి, రత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. అండ్ బౌద్ధ ధాతుల యొక్క సాంప్రదాయం ఏమిటి అంటే బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన యొక్క అవశేషాలని 8 భాగాలుగా విభజించి స్తూపాల్లో ఉంచారు. అవి ఇప్పుడు మనము ప్రదర్శనకు చూపించామన్నమాట, పిప్రివాహ అనేటువంటి స్తూపాన్ని. అండ్ ప్రారంభ కాలంలో స్తూపాలు బుద్ధుని రూపంలో లేకుండా కేవలం చిహ్నాలు మాత్రం, అంటే
ఇనీషియల్గా మొదటి కాలంలో ఎట్లా ఉండేది అంటే బుద్ధుడు మరణించిన తర్వాత బుద్ధుడి యొక్క చిహ్నాలను పూజించేవారు. తర్వాత రోజుల్లో స్తూప అనేటువంటి కల్చర్ వచ్చింది మనకి. సాంచి స్తూపం చూడండి ఉదాహరణకి, ఇక్కడ మార్గాలు, ప్రకారాలు, తోరణాలు భక్తులని ఆ ధాతువులని సందర్శించేటువంటి ముందు మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉంచేస్తాయన్నమాట. అంటే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి స్తూపాన్ని చూస్తే ఆ పవిత్రత రావాలి. పవిత్రతను మనం నిజంగా కాపాడుతున్నామా లేదా కేవలం వస్తువును కాపాడుతున్నామా అనేటువంటి అంశం పైన ఉందన్నమాట. సో ధాతువులు అనేవి ప్రాణం లేని వస్తువులు కావు, అవి సజీవ సాంస్కృతిక అస్తిత్వాలు అని చెప్పేసి ఇక్కడ కోర్ ఆర్గ్యుమెంట్. అవి కేవలం వస్తువులు కాదు, అవి సాంస్కృతిక సజీవ అస్తిత్వాలు, వాటిని అలా కాపాడుకోవాలి మనము అని చెప్పేసి మనకి కీలకంగా తెలపడం జరుగుతుందన్నమాట. సో మ్యూజియం నైతికత మరియు వలసవాద వారసత్వం. మ్యూజియంలో పెడితే వస్తువు భద్రపడుతుంది, కానీ వాటికి ఉన్నటువంటి నిజమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం అనేది ఉంటుందా, దానిపైన మనం ఫోకస్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, సజీవ వారసత్వ లివింగ్ హెరిటేజ్ విధానాన్ని అనుగుణంగా ఉండాలి. అంటే ఒక వస్తువుని కాపాడుతున్నామంటే దాని యొక్క పవిత్రత కూడా అదే విధంగా తరతరాలకి మనం అందించాలి. అండ్ మనకు ఒక చట్టం ఉంది, యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ 1972. మన భారతదేశానికి సంబంధించినటువంటి విగ్రహాలు కానివ్వండి, ప్రతిమలు కానివ్వండి, వేరే దేశం వాళ్ళు దొంగిలించి ఎత్తుకెళ్ళిపోతే, అవి స్మగ్లింగ్ రూపంలో ఎత్తుకెళ్ళిపోతే అవి మళ్ళీ మనం తెచ్చుకునేటువంటి కార్యక్రమం అనమాట. భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి వ్యూహం ఏంటంటే సమగ్ర మ్యూజియం డిజైన్ చేయాలి. అదేవిధంగా అంతర్భాగాల సహకారం అనేది ఉండాలి. సమర్థత అంటే మన కెపాసిటీ బిల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నైతికత, విలువ మరియు వివరణ. ఇక్కడ మీరు గమనించండి, సాధారణంగా వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం మనం కాపాడాలి. దాని యొక్క గౌరవాన్ని, ఆ పవిత్రతని ఆ వస్తువులకి కేవలం ప్రదర్శన వస్తువుల్లా కాకుండా గౌరవప్రదంగా వాటిని చూడాలి. వలసవాద క్రమంలో కోల్పోయినటువంటి వారసత్వ సంపదను మొత్తం కూడా మనం తిరిగి తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం అనమాట ఈ యొక్క ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం. అండ్ వస్తువును మాత్రమే కాదు, ఆ వస్తువుకి గౌరవాన్ని ప్రదర్శించాలి, గౌరవప్రదంగా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా సంపద, ఆ వారసత్వ సంపద అనేది మనం భవిష్యత్ తరాలకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మన రోడ్ల మీద ప్రయాణం చేసేప్పుడు చిన్నపిల్లలు బెగ్గింగ్ చేసుకుంటూ అడుక్కుంటూ ఉంటారు, లేదంటే రోడ్ల పక్కన ఎక్కడో తిరుగుతూ ఉంటారు, చదువుకోరు, వారు సరిగా పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరి అడుక్కుండే ప్రయత్నం కావచ్చు. చిన్న పిల్లలు కారు అద్దాలు తుడుస్తూ డబ్బులు అడుగుంటే ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా ఆ పిల్లలు వారికి వారు వచ్చి అడుక్కోవడం కానివ్వండి, పనులు కానీ చేస్తున్నారా? లేదు. వారికంటూ ఒక మాఫియా ఉంటుంది. సో ఆ పిల్లల్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అక్రమంగా తరలించి వారి చేత బలవంతంగా పని చేయించి వారిని దోచుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికలే భారతదేశంలో బాలలు క్రమంగా రవాణా, చైల్డ్ ట్రాఫికింగ్ ఒక తీవ్రమైనటువంటి సామాజిక మరియు పాలనాపరమైనటువంటి సవాళ్ళు. అంటే ప్రభుత్వము పట్టించుకోవాలి, సమాజంలో కూడా ఒక మార్పు రావాలి. అండ్ అదేవిధంగా దీనిని అడ్డుకోవడానికి అవసరమైనటువంటి సమగ్ర విశ్లేషణ అనేది కావాలి. ఈ ఆర్టికల్ అనేది మనం జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4 వీటిలో చూసుకుంటాం. ఇక్కడ మీరు గమనించండి, వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఇటీవల సుప్రీంకోర్టు కేపీ కిరణ్ కుమార్ వర్సెస్ స్టేట్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఈ అంశం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. బాలలు అంటే ఎవరైతే 14 సంవత్సరాలు 6 నుంచి 14 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారు బాలలు. వారు ఖచ్చితంగా విద్య అనేది అభ్యసించాలి, చదువుకోవాలి. ఇంకా ఎలాంటి పని కానివ్వండి, ఫ్యాక్టరీస్లో కానివ్వండి, బ్రిక్లిన్స్ అంటే ఇటుక బట్టీల్లో కానివ్వండి ఎక్కడ కూడా పని చేయకూడదు. అండ్ వారికి అద్భుతమైనటువంటి విద్య, వైద్యం మరియు జీవించే హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఆర్టికల్ 21లో మెన్షన్ చేశారు. అండ్ ఒకవేళ బాలల్ని అక్రమంగా రవాణా అనేది చేసినట్టయితే రాజ్యాంగం కల్పించినటువంటి అధికరణ 21, అధికరణ 23 అండ్ అధికరణ 24 వాటన్నిటినీ కూడా తీవ్రంగా ఉల్లంఘించడమే అని చెప్పేసి కోర్టు పేర్కొనడం జరిగింది. వేల సంఖ్యలో పిల్లలు రక్షించబడుతున్నప్పటికీ కూడా నేరారోపణ అనేటువంటిది రుజువు కాబట్టి, అంటే ఒకవైపు రోడ్ల మీద లేదా బాలుల్ని విపరీతంగా తరలిస్తున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు.
ఎంత తరలించినా 100 మందిని అరెస్ట్ చేస్తే 100 మందిలో కేవలం 10 మంది మాత్రమే నేరం చేసినట్టు రుజువు అవుతుంది. అంటే మిగతా వాళ్ళు 90 మంది ఎట్లా ఎస్కేప్ అవుతున్నారు, ఎట్లా పారిపోతున్నారు? వాళ్ళు నేరం ఆరోపణ పొందారు కానీ రుజువు అవ్వట్లేదు. ఇక్కడ మీ సమస్య యొక్క తీవ్రత ఏంటో ఒకసారి చూద్దాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటాం, ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దాని ప్రకారం ప్రతి సంవత్సరం వేల మంది పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నారు, లైంగిక దోపిడీకి గురవుతున్నారు, అక్రమ పనుల కోసం రవాణా చేయబడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవైపు, కానీ కొద్ది మంది మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. ఆ కొద్ది మందిలో తక్కువ మంది మాత్రమే వారిపైన నేరం రుజువు అవుతుంది. ఎందుకు ఇది? ఎక్కడ సమస్య ఉంది? గవర్నెన్స్లో సమస్య ఉందా, పాలనలో సమస్య ఉందా అని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది. నేడు అక్రమ రవాణా అనేది వ్యవస్థీకృతంగా అంటే ఆర్గనైజ్డ్గా ఉంది. రాష్ట్రాల సరిహద్దు దాటి మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతుంది. అంటే ఆన్లైన్ పద్ధతిలో కూడా పిల్లల్ని తరలిస్తున్నారు. బాలల అక్రమ రవాణా నిర్వచనం ఏంటి అంటే అంతర్జాతీయ చట్టం పల్మెరో ప్రోటోకాల్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది అంటే దోపిడీ ఉద్దేశంతో పిల్లల్ని చేర్చుకోవడం, రవాణా చేయడం లేదా దాచడం అక్రమ రవాణా కిందకు వస్తుంది. పిల్లల విషయంలో వారి యొక్క అంగీకారం లేకుండా ఏం చేసినా సరే దానిని దోపిడీ కిందకే పరిష్కరించడం జరుగుతుంది. 2023 భారత న్యాయ సంహిత ప్రకారం, కొత్త చట్టం ప్రకారం లైంగిక దోపిడీ, బలవంతపు చాకిరీ అంటే వారికి ఇష్టం లేకపోయినా పనిచేయించడం, బానిసత్వం మరియు అవయవాల తొలగింపు కోసం పిల్లల్ని రవాణా చేయడం శిక్షార్హమైన నేరం. పిల్లలు అంటే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు అన్నమాట. రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు పిల్లలకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి అంటే ఆర్టికల్ 21, అధికరణ 23, 24 గౌరవప్రదంగా జీవించేటువంటి హక్కు, వారికి చదువుకునేటువంటి హక్కు కూడా మనకి 21A ఉంటుంది. 23 వచ్చేసి మనుషుల అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధం. 24 వచ్చేసి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో బాల కార్మిక వ్యవస్థ అంటే ఈ యొక్క ఇటుకల బట్టి తయారీలో కానివ్వండి, ఫెర్టిలైజర్ కంపెనీలో కానివ్వండి, సిమెంట్ కంపెనీలో కానివ్వండి పిల్లల చేత పని చేయించకూడదన్నమాట. ప్రభుత్వం యొక్క పని కూడా ఏంటి అంటే ఆర్టికల్ 39E, 39F ప్రకారం బాలులని దుర్వినియోగం కాకుండా చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అంటే పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి చదువు అనేది అవకాశం కల్పించాలి. ఇక్కడ సమస్య ఎక్కడ ఉందంటే ఎఫ్ఐఆర్లు సరిగా నమోదు చేయకపోవడం. అంటే ఎవరైతే పిల్లల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారో, ఎవరైతే పిల్లల్ని ఎంప్లాయీస్గా పెట్టుకుంటున్నారో వారిపైన ఎఫ్ఐఆర్లు సరిగా నమోదు చేయకపోవడం, ఫారెన్సిక్ ఆధారాలు సేకరించకపోవడం. అదేవిధంగా బాధితుల యొక్క దుస్థితి ఎట్లా ఉందంటే భయంతో, సామాజిక వివక్షత మరియు రక్షణ లేకపోవడం వల్ల పిల్లలు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరూ రావట్లేదు. అండ్ అదేవిధంగా రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం, పోలీసు శాఖలు అనేటువంటివి రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి పోలీస్ శాఖలకి ఒక కామన్ డేటాబేస్ లేకపోవడం. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి పిల్లలు తరలి వెళ్తే తమిళనాడులో ఉన్నటువంటి పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారం అనేది అందించకపోవడం ఒక పెద్ద సమస్య అయిపోతుంది. అండ్ అదేవిధంగా సైబర్ నేరాలను అరికట్టే విధంగా సామర్థ్యం మన దేశంలో లేకపోవడం కూడా ఒక లోపంగా చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర సంబంధాల యొక్క సహకారం అనేది కూడా చాలా ముఖ్యం. కేంద్రం పాత్ర జాతీయ స్థాయిలో డేటాబేస్ ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పాత్ర వచ్చేసి క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థతో బలోపేతం చేసి రక్షణ మరియు పునరావాస కేంద్రాలు, రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలి. పిల్లల యొక్క రవాణా అనేది ప్రివెంట్ చేసి నివారించి వారిని పేదరికం నుంచి, వలస మరియు పాఠశాలల నుండి మానేసే పిల్లల సమస్యని పరిష్కరించి పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించి వారికి అద్భుతమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించడం జరగాలి. పోలీసింగ్ మరియు దర్యాప్తు కూడా వేగవంతం చేయాలి. యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఏర్పాటు చేయాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు. పాలనా సంస్కరణలు అనేటువంటి జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ డేటాబేస్ అనేటువంటిది తీసుకురావాలి. ఎథికల్ డైమెన్షన్లో కూడా అంటే పిల్లలని చదివించడం, వారి యొక్క గౌరవాన్ని మనం కాపాడడం జరుగుతుంది. పిల్లల్ని అక్రమంగా రవాణా చేసినట్టయితే వారి యొక్క గౌరవాన్ని మనం కించపరిచినట్టు అవుతుంది. హ్యూమన్ డిగ్నిటీ అనేది లాస్ అవుతుంది. సో ప్రభుత్వం బాధ్యత ఉంది, సమాజం బాధ్యత ఉంది. ఇట్లా మనకి ప్రతిరోజు కూడా హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా అద్భుతంగా ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు కంక్లూజన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది.
సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.